శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్లపక్షం మార్చి 3, 2025 సోమవారం. శుక్ల చవితి సాయంత్రం 6 గంటల 3 నిమిషాల వరకు. రేవతి ఉదయం 6 గంటల 38 నిమిషాల వరకు. అశ్విని తెల్లవారి 4 గంటల 29 నిమిషాల నుండి. వర్జ్యం రాత్రి 12 గంటల 50 నిమిషాల నుండి 2 గంటల 18 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషాల నుండి 1 గంట 39 నిమిషాల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషాల నుండి 4 గంటల వరకు. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు. మరలా సాయంత్రం 4 గంటల 15 నిమిషాల నుండి 4 గంటల 50 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. శివాలయంలో స్వామివారికి చెరుకు రసంతో అభిషేకం జరిపించండి. ఓం నమఃశివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. తీర్థయాత్రలు. వృషభరాశి. రుణబాధలు తొలగిపోతాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. మిథున రాశి. సోదరులతో ఏర్పడిన వివాదాలు నిదానంగా పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. కర్కాటక రాశి. మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ధన వస్తు లాభాలు పొందుతారు. సింహరాశి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. కన్యారాశి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. అధిక ధన వ్యయం ఉంటుంది. తులారాశి. కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. వృశ్చిక రాశి. అనుకోని ఖర్చులు ఎదురై చికాకులు పెడతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ధనస్సు రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. మకర రాశి. స్థిరాస్తి వివాదాలు, నూతన ఒప్పందాలు కుదురుతాయి. వస్తువులు కొనుగోలు చేస్తారు. కుంభరాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో మంచి మార్పులు. మీనరాశి. అనుకోని ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. వస్తు వస్త్ర లాభాలు. స్వస్తి.